రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులయ్యుందురు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదామిక. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్. చూడండి, ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడిని బయట సమాజంలో ఉన్న వారు గుర్తుపడతారు. ఒక ప్రైమ్ మినిస్టర్ యొక్క కుమారుణ్ణి సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తుపడతారు. ఒక రాజు యొక్క కుమారుణ్ణి రాజకుమారుడు, యువరాజు అని ప్రజలందరూ కూడా గుర్తుపడతారు. చూడండి, చీఫ్ మినిస్టర్ కుమారుణ్ణి ప్రజలు గుర్తుపడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ కుమారుణ్ణి ప్రజలు గుర్తుపడుతున్నారు, రాజు యొక్క కుమారుణ్ణి ప్రజలు గుర్తుపడుతున్నారు. కానీ ఈ దినాలలో దేవుని కుమారులని ప్రజలు గుర్తుపట్టలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుని కుమారులు ఎవరంటే మనమే దేవుని కుమారులం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ లోకంలోని అనేకులని సమాజం గుర్తుపడుతున్నది. కానీ క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది దేవుని బిడ్డగా బైబిల్ పట్టుకొని ముందుకు సాగుతున్న నిన్ను సమాజం గుర్తుపట్టలేకపోతున్నది. దేవుని కుమారులని ఈ లోకం గుర్తుపట్టలేకపోతున్నదండి. అది దుఃఖకరం. దేవుని కుమారులకి గౌరవ మర్యాదలు లేవు ఈ లోకంలో. ఇస్తరాకుని తీసివేసినట్టు తీసేస్తున్నారు. దేవుడేమో గొప్ప ఆధిక్యత క్రైస్తవులైన మనకిస్తే మనము ఆ మహిమ కలిగిన అనుభవాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. చూడండి, దానియేలులో ఉన్న అభిషేకాన్ని నెబుకద్నెజర్ గుర్తుపట్టినాడు. చప్పట్లు కొట్టండి. దానియేలు దేవదూతల ఆత్మ కలిగిన వాడు. ఆమేన్. యోసేపులో ఉన్న ఆత్మను, యోసేపులో ఉన్న అభిషేకాన్ని, యోసేపులో ఉన్న ఆ గ్లోరీని, యోసేపులో ఉన్న బ్యూటీని ఫరో గుర్తుపట్టినాడు. కానీ ఆ బ్యూటీ రిఫ్లెక్ట్ అయింది. ఆమేన్. కానీ ఈ దినాలలో దేవుని బిడ్డలలో నుంచి ఆ గ్లోరీ రిఫ్లెక్ట్ కాలేకపోతున్నది. అది దుఃఖకరం. హల్లెలూయా. మందిరానికి వస్తే దేవదూతల్లాగా కనబడుతున్నారు. ఉద్యోగంలో, సంఘంలో, సమాజంలో, బయట దేవుని బిడ్డలకి సాక్ష్యం లేదు. దేవుని బిడ్డలైన మనలో నుంచి దేవుని గ్లోరీ రిఫ్లెక్ట్ కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను నీవు సెల్ఫ్ బోస్టింగ్ చేసుకునే అవసరంలే, కానీ నీలో ఉన్న అనాయింటింగ్ రిఫ్లెక్ట్ కావాలా. నీలో ఉన్న బ్యూటీ రిఫ్లెక్ట్ కావాలా. దానియేలులో ఉన్న అనాయింటింగ్, ఆ బ్యూటీ, ఆ పవర్ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి నెబుకద్నెజర్ రాజు గడగడ వణికిపోయినాడు. యోసేపులో ఉన్న బ్యూటీ, ఆ రిఫ్లెక్షన్ బయటపడ్డది కాబట్టి ఫరో గడగడ వణికిపోయినాడు. హల్లెలూయా. ధర్నాలు చేసి, ర్యాలీలు చేసి గడగడ వణికించటం కాదు సమాజాన్ని, నీలో ఉన్న అభిషేకం ద్వారా వణికించాలా. మేము ఎవరమంటే దేవుని కుమారులమని వణికించాలా. చప్పట్లు కొట్టండి. నీలో ఉన్న ఆ రిఫ్లెక్టింగ్ గ్లోరీ సమాజాలను తగలబెట్టాలా, పట్టణాలను తగలబెట్టాలా. అది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన అభిషేకం. అదే హల్లెలూయా. విద్య లేని పామరులు, జాలరులు, చదువులేదు కానీ సమాజంలో అడుగుపెట్టి గడగడలాడించినారు అపోస్తలులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పట్టణాలు గడగడలాడిపోయినాయి. వారిలో ఉన్న ఆ గ్లోరీని బయటికి తెచ్చినప్పుడు కాంప్రమైజ్ కాలేదండి అపోస్తలులో. హల్లెలూయా. కాంప్రమైజ్ కాలే. ఎందుకు దేవుని బిడ్డలు ప్రజలు గుర్తుపట్టలేకపోతున్నారంటే దేవుని బిడ్డలు లోకంతో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. ఒక గృహంలో ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఎందుకు 3వ దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి? నీవు
ఎందుకు 5వ దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి? ఎందుకు 7వ దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి? ఎందుకు 9వ దినమున 11వ దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి? బైబిల్లో ఉన్నదా ఎక్కడైనా? నీ పద్ధతులని చంపుకోవు, యేసయ్య కావాలి నీకు. 2వ దినమున చేసుకోవటం అది పాపమా? 4వ దినమున చేసుకోవటం పాపమా? 6వ దినమున చేసుకోవటం పాపమా? లేదండి, 3వ దినమున, 5వ దినమున. చింత చచ్చినా పులుపు సావలేదట. బైబిల్ గ్రంథం పట్టుకుంటాం, మందిరానికి వస్తాం, కానీ కొన్ని పద్ధతులు మనకి అనుమతించబడ్డప్పుడు అవి మాత్రం మనం చంపుకోము. కొన్నిసార్లు ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలా? వాస్తు కావాలా? చావవు, కొన్ని చావవలసినవి చావవు. బీ కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద వార్నింగ్. నేను దేవుని ఆత్మచేత నింపబడి ఈ మాటలు నేను చెప్తున్నాను. క్రైస్తవులారా, ఇప్పుడైనా మారు మనసు పొందుదాం. చప్పట్లు కొట్టండి. ఎందుకు సమాజానికి దేవుని బిడ్డలముగా మనం కనబడలేకపోతున్నాం? ఎందుకంటే చంపుకోవలసిన ఇంకా చావటలే. క్రీస్తుని అంగీకరించిన విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేకపోతున్నాం. నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా, మన పాత జీవితానికి గుడ్ బై చెప్దామిక. అందుకనే గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుష్యులను సంతోష పెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకయకపోదును. ఆమేన్. నేను మనుష్యులను సంతోష పెట్టేవాడనైతే నేను క్రీస్తు దాసుడను కాను అంటున్నాడు పౌలు. కొన్నిసార్లు లోక సంబంధమైన పద్ధతులు పాటించాలని ఎన్నో రీతిల సమాజం నుంచి మనకి ఫోర్స్ వస్తుంది, కానీ లోక పద్ధతులు మనకొద్దు. చప్పట్లు కొట్టండి. బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పిన పనులు మనం చేయాలా? ఆమేన్. ఎందుకు దేవుని బిడ్డలు ఈ సమాజానికి రిఫ్లెక్ట్ కాలేకపోతున్నారు? ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనము దేవుని బిడ్డలముగా ఈ లోకానికి మనం చూయించాలా. ఈ దినాలలో అది కనబడలేకపోతుంది నానాది. మనలో ఆ దేవుణ్ణి ప్రజలు చూడలేకపోతూ ఉన్నారు. మొదటిగా నువ్వు తెలుసుకోవాలి, నీవు ఎవరో మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. నువ్వు చిల్లర దందా చేసే వ్యక్తివి కాదు. నీ దేవుడు పరిశుద్ధుడు. ఆయన చప్పట్లు కొట్టండి. నువ్వు పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్న దేవుడు. ప్రజలు నీవు ఎవరో మొదటిగా నువ్వు తెలుసుకోవాలా. నీలో ఉన్న దేవుడు ఎవరో తెలుసుకోవాలా. నువ్వు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నావో నువ్వు తెలుసుకోవాలా. ఇది లేకుండా నువ్వు ఎన్నిసార్లు పరిగెత్తినా, ప్రయాసపడ్డా దేవుడు ఇవ్వవలసిన బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వడు. నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నా. ఈ రోజులలో సంఘాలు ఎట్లయిపోయినాయంటే, అది క్లబ్స్ అర్థం కావటలే, అది లుంబిని పార్కా, జలవిహార, లేకపోతే ట్యాంక్ బండ అర్థం కావటం లే. అట్లా తయారైపోయినాయి సంఘాలు. బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు వెనకాల కూర్చుంటాడు, వచ్చి ఆవలింతలు తీస్తా ఉంటాడు. భయం లేదు. హెచ్చరిస్తే వేరే సంఘానికి వెళ్తాం. జావ్. మాటి మాటికి తుమ్ముతూ ఉన్నావే అనుకో, ముక్కు ఊడిపోతున్నది అనుకోండి, ఆ ముక్కు ఉంటే ఏంది, లేకపోతే అవునా కదా? చూడండి, హెచ్చరికలు, గద్దింపులు ఈ రోజులలో ప్రజలకి నచ్చటలే. అంత బ్రెడ్ జామ్ మెసేజెస్ కావాలి, కానీ బ్రెడ్ జామ్ మెసేజెస్ మిమ్మల్ని పరలోకానికి చేర్చో. బీ కేర్ఫుల్. మిమ్మల్ని పరలోకానికి చేర్చేది మసాలాలు ఉండాలా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకనే చదవండి, దేవుడు ఏడ్చుకుంటూ ఒక మాట అంటున్నాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తన హృదయంలో ఉన్న దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాడు. 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా.
కుమారులు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు ఆ. తన యజమానుని ఘనపరచును కదా. Yes. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను చాలు. యజమ- నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భార్య నీ లోగిట ద్రాక్షావల్లి వలెను, నీ భోజనపు బల్ల చుట్టూరు నీ పిల్లలు ఒలీవ మ్రొక్కల వలె ఉంటురు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చప్పట్లు కొడదామా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీ భార్య నీ లోగిట ద్రాక్షావల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూరు నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె. ఈ వాగ్దానాలన్నీ చదివి మురిసిపోతా ఉంటాం మనం. అబ్బా ఎంత మంచి వాగ్దానం కదా, నా మ్యారేజ్ డే సందర్భంగా, నా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఎంత మంచి వాగ్దానం కదా అని చదువుతారు. కానీ పై మాట చదవరు. అదేంటిదంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజులలో క్రైస్తవులకు భయం లేదు, విశ్వాసులకు భయం లేదు, భయభక్తులు లేవు. ఇష్టం వచ్చినట్టు తయారవుతున్నారండి సంఘాలు. అడిగేవాడు లేడు, హెచ్చరించేవాడు లేడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా కుమారులైతే, నేను మీ తండ్రినైతే నాకు రావలసిన మర్యాద ఎక్కడున్నది అని గుంటెలలో నుంచి ఏడుస్తున్నాడండి దేవుడు. కానీ రాత్రి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ మాటలు నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం. నచ్చితే నువ్వు బాగుపడతావు, పరలోకానికి వెళ్తావు. చప్పట్లు కొట్టండి. నచ్చకపోతే నాకు అనవసరం. కానీ ఒకానొక దినమున పాస్టర్ ఆ రోజు వెస్లీ గ్రౌండ్స్ లో నువ్వు హెచ్చరించినప్పుడు నేను వినలే. ఈరోజు నేను నరకానికి వెళ్ళిపోతున్నానని ఆర్తనాదాలు నరకములో వినబడతాయి. నేను దేవుని ఆత్మ చేత నింపబడి ఈ మాటల ద్వారా నేను ప్రవచిస్తున్నాను. కానీ నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్న బిడ్డ, ఈ రోజు దాకా మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో, కానీ అన్నిటికీ గుడ్ బై చెప్దాం. అందరూ ఒకసారి గుడ్ బై చెప్పండి. ఎవరికి? పాస్టర్ ప్రవీణ్ గా? ఎవరికి? మన పాత జీవితానికి గుడ్ బై. చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా సినిమాలు చూసేవారు ఎవరైనా ఉన్నా, సీరియల్ చూసేవారు ఎవరైనా ఉన్నా, ఆల్కహాల్ కి బానిస అయిపోయి, సిగరెట్ స్మోకింగ్ కి బానిస అయిపోయి, లంచాలకి బానిస అయిపోయి, ఇష్టం వచ్చినట్లు బ్రతికేవారు ఎవరైనా ఉన్నా, నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా. అవన్నిటికీ ఈరోజు గుడ్ బై చెప్దాం. చప్పట్లు కొట్టరు చూడండి. హల్లెలూయా. ఒకసారి ఒక క్రైస్తవ కుటుంబం థియేటర్లో వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు ప్రొద్దున్న అందరు చూస్తారని సెకండ్ షో వెళ్ళి కూర్చున్నారు. అబ్రహాము సంతానం వెళ్ళి ఎక్కడా చెప్పాలా? థియేటర్లో. ఇక చివరికి ఫైనల్ సినిమా కంక్లూజన్కి వచ్చేస్తున్నది. హీరోయిన్ వెనకాల విలన్ పడతా ఉన్నాడు. ఎవరు? హీరోయిన్ వెనకాల విలన్ పడతా ఉన్నాడు. హీరోయిన్ ఎంటుకలన్నీ కూడా ఊడిపోయినాయి. విలన్ వెనకాల పడతా ఉన్నాడు. ఇక వీళ్ళు గోర్లు కొరుక్కుంటూ, ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎవరినట? హీరోయిన్ నట ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని గోర్లు గొరుక్కుంటూ ప్రార్థన చేస్తున్నారండి. ఏ సంతానము? అబ్రహాము సంతానం. చివరికి హీరోయిన్ పరిగెత్తుతున్నది, విలన్ వెనకాల పరిగెత్తుతున్నాడు. మధ్యలో హీరో గారు వచ్చేసి విలన్ ని డిషుమ్మని కొట్టినాడు. కొట్టగానే అలవాటు ప్రకారం హల్లెలూయా నరిచినారట. వింటున్నారా? వీళ్ళు బాల్కనీలో హల్లెలూయా నరిస్తే కిందున్నోడు ఆమేన్ అన్నాడట. ఇది ఈ రోజులలో క్రైస్తవుల యొక్క అనాయింటింగ్ ఇది. కానీ దయచేసి ఒక తండ్రిగా చెప్తున్నాం బిడ్డ, మేము హైదరాబాద్లో ఉంటామో వెళ్ళిపోతామో, కానీ నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా, మనమందరము పరలోకములో యేసయ్యను కలుసుకోవాలా.
గట్టిగా చప్పట్లు కొట్టండి నాన్న.